నేటి పంచాంగం వివరణ మే 28, 2025 బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి విధియ రాత్రి 1:57 వరకు, తదుపరి తదియ. నక్షత్రం మృగశిర రాత్రి 12:30 వరకు, తదుపరి ఆరుద్ర. యోగం ధృతి రాత్రి 7:09 వరకు, కరణం బాలవ మధ్యాహ్నం 3:29 వరకు, తదుపరి కౌలవ రాత్రి 1:57 వరకు. వర్జం ఉదయం 7:53 నుండి 9:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. అమృతకాలం సాయంకాలం 4:31 నుండి 5:58 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమయం సాయంకాలం 6:41. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక సంతానం నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు మేషరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక ఈరోజు ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక మంచి ధనయోగం అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశిలోని రాజకీయ నాయకులకు మంచి పదవి యోగం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశీయాన యోగం కూడా కనబడుతుంది. అలాగే ఈరోజు ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది కనబడుతుంది. ఇక విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి అనుకున్న అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారి ఈరోజు సన్నిహితులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీరు చేపట్టిన కార్యక్రమాలు అవరోధాలను అధిగమించి పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఇక అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో శ్రమిస్తారు. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరుతాయి. ఎక్కడ అప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతరుల ద్వారా రావాల్సిన సొమ్ము కూడా ఈరోజు చేతికి అందుతుంది. అలాగే ఒక సమస్యలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులపై కూడా హక్కులు సాధించే రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లను తొలగి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశ్చర్యకరమైన విధంగా మార్పులు ఉండవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. టెక్నాలజీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు అనేవి వస్తాయి. అలాగే విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. అలాగే విదేశీ విద్య అవకాశాలు కూడా వస్తాయి. ఇంకా ముఖ్యంగా మహిళలకి పట్టుదలతో విజయాన్ని సాధించే రోజుగా చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువను పెంచుకుంటారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశించిన అభివృద్ధిని పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే అన్యోన్య దాంపత్యం కూడా ఉంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి విదేశాలలో మంచి రోజుగా చెప్పవచ్చు.
అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సోదర మైత్రి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఇంట శుభకార్యాల గురించి చర్చలు అనేవి చేస్తారు. ఇక నూతన గృహయోగం అనేది ఉంది. స్థలాలను కూడా కొనుగోలు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. ఇక కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులను కైవసం చేసుకునే అవకాశం ఉంది. భూ వివాదాలు తీరిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో ఈరోజు ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. క్రీడాకారులకు, కళాకారులకు తగిన ప్రోత్సాహం అనేది అందుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి, చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనానికి మరమ్మతు చేయించుకోవడం మర్చిపోకండి. ఇక మద్యపానం సేవించి అస్సలు వాహనాన్ని నడపకండి. ఇక బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. ఒకవేళ ధనాన్ని మీరు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే ఆలోచనే పెట్టుకోకూడదు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి త్వరితగతిన పూర్తిగా కొంత ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులకైతే నిరాశే మిగులుతుంది. ఇక ఈరోజు నిరుద్యోగుల యొక్క యత్నాలు కూడా కలిసి రావు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మిథున రాశిలోని వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఈరోజు పెట్టకపోవడమే మంచిది. అలాగే ఈరోజు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రేయసి ప్రియుల మధ్య కూడా అపార్థాలకు చోటు అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు అన్నింట వ్యవహార నష్టమే కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు అన్ని విషయాలలో మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే మీరు చేసే ఏ ప్రయత్నం కూడా ముందుకు సాగక కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. మనోధైర్యం, ఆత్మబలంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. అలాగే బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఆరోగ్యపరమైన చికాకులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. ఇక రాబడి కూడా అంతగా ఉండక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు రుణ ప్రయత్నాలు కూడా చేయవలసి రావచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు అనేవి ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి నిరాశాజనకంగా ఉంటుంది. కళాకారులకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా విద్యార్థులకు అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. అలాగే పెద్దల యొక్క సహాయాన్ని కూడా తీసుకోండి. ముఖ్యంగా మహిళలకు వివాదాలు తప్పకపోవచ్చు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మేలు జరుగుతుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన మాత్రం మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే ఇతరుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి.
ఇక కర్కాటక రాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పెద్దల ఆశీర్వాదంతో ప్రయోజనాలను పొందుతారు. మిత్రుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉన్నది, వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే దైవ బలం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది మీ సొంతమని చెప్పవచ్చు. ఇక పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో కీలక విషయాలు తెలుసుకుంటారు. ఇంటా బయట ప్రోత్సాహకజనకంగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. ఇక రాజకీయవేత్తలకు, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలుంటాయి. కళాకారులకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా మహిళల యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలన్నింటి కూడా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశీయాన యోగం కూడా ఉంది. శుభవార్తలను వింటారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక పోగొట్టుకున్న ధనాన్ని కానివ్వండి, వస్తువులను కానివ్వండి తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి అన్ని ఈరోజు శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక సింహరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఊహించని శుభవార్తలను వింటారు. అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో చర్చలు జరుపుతారు. ఆదాయం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరంగా గడుస్తుంది ఈరోజు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, వైద్య రంగాల వారికి సన్మానాలు జరగవచ్చు. చిత్ర పరిశ్రమ వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఇక విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలించి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరిచి మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక కన్యారాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం వారి సొంతమని చెప్పవచ్చు. విదేశీయాన యోగం ఉన్నది, వీసా సౌలభ్యం లభిస్తుంది, అలాగే మంచి ధనలాభం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే సత్వర నిర్ణయాల వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. కన్యారాశి వారికి కార్యజయంతో ఉత్సాహంగా ఈ రోజంతా గడుపుతారు. శక్తి మేరకు ఇతరులకు సహాయాన్ని అందిస్తారు. అలాగే పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇక ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే సమాజంలో మీరు చెప్పిన విషయాలకు ఆమోదం అనేది లభిస్తుంది. మిత్రులతో మీ భావాలను పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థికంగా అనుకూలంగా ఉండడం వలన రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతారు. సోదరుల ఆప్యాయత అనేది లభిస్తుంది. ఆదరణ అనేది లభిస్తుంది. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింతగా లాభాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు టెక్నికల్ రంగాల వారికి కూడా తమ కష్టానికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆలయ దర్శనాలను చేసుకుంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇక కుటుంబ వాతావరణం అనేది కొంత గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదాలు కనబడుతున్నవి కాబట్టి వాహన మరమ్మతులు చేయించుకోండి. అలాగే ఈరోజు మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు అన్నింటా కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి. ఇతరులపై ఆధారపడడం వలన కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్వయం శక్తిని నమ్ముకోండి. అలాగే పెద్దల సలహాలు పాటించండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా నష్టాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తప్పుడు సమాచారం వలన ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలు మానుకోవడం మేలు. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశమే అధికంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా తులారాశిలోని యువత కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మేలు చేస్తుంది. చెడు సావాసాల వలన ఈరోజు ఇబ్బంది పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు, అలాగే ఇతర ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు తులారాశిలోని మహిళలు విలువైన ఆభరణాలను, వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. అలాగే తులారాశి వారికి అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక మొత్తంగా చూసుకుంటే ఆదాయం నిరాశను కలిగిస్తుంది. రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని అయితే అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో నష్టం అనేది ఎదురవుతుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కష్టపడ్డా ఫలితం ఉండదు. కొన్ని అంచనాలు తప్పుతాయి. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లేనిపోని సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడిలు అనేవి తప్పవు. చిత్ర పరిశ్రమ వారికి చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ముఖ్యంగా తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు రాహుగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు సజావుగా సాగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. సత్సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను కైవసం చేసుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక అనుకున్న పనులు అనుకున్న విధంగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఇక ప్రముఖుల పరిచయం కలుగుతుంది. అన్ని రకాలుగా వృశ్చిక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మిత్రులతో ఈరోజు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీలో ఇంతకాలంగా ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. బంధువుల సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులలో ఉన్న పనిభారం తగ్గించుకునే అవకాశం ఈరోజు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి పురస్కారాలు అనేవి లభిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు విజయవంతంగా గడుస్తుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకు వారి యొక్క అంచనాలు ఫలిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అనేవి అత్యధికంగా లభిస్తాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు లభించే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ సంతాన సంబంధ, విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు.
ఇక అన్ని పనుల్లో విజయాలనేవి సిద్ధిస్తాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇక మీ వాగ్దాటితో అందరినీ ఆకర్షితులను చేసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి అనుకోని అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తమ లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఇక గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాలను సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు తాము పనిచేసే చోట ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మకర రాశి వారు తమ ఆలోచన విధానంలో మార్పులు చేసుకోవడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశీయాన యోగం కనబడుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇంకా షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు మిత్రుల ద్వారా శుభవార్తలను వింటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింతగా లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. చిత్ర పరిశ్రమ వారికి అనుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. ఇక విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి మనోనిబ్బరం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన ఫలితాలు అనేవి దొరకడం కొంత కష్టమని చెప్పవచ్చు. ఇక రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవి కూడా కలిసి రావు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగంన ప్రతిభకు తగిన గుర్తింపు లభించక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారి ఈరోజు ముఖ్యమైన పత్రాల విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో, అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఎందుకంటే వాటిని చేజార్చుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారి ఈరోజు మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక మాతృ సంబంధ వ్యక్తుల నుండి దుర్వార్తలను వింటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఇతరుల వలన నష్టం అధికంగా ఏర్పడే అవకాశం ఉన్నందున అంత త్వరగా కొత్త వారిని నమ్మకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఈరోజు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు
కుంభరాశి వారికి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి. బంధువులతో అకారణ తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి నిలకడ అనేది ఉండదు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఊహించని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారు కూడా అవకాశాలను చేజార్చుకుంటారు. విద్యార్థులకు కూడా కొంత నిదానంగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే దత్తాత్రేయుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వివాదాలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను వింటారు. అలాగే నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను పొందుతారు. అలాగే మీనరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. శుభకార్యాలకు డబ్బును ఖర్చు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాల నుండి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానం అనేది దక్కవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. కళాకారులకు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈ రోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.